జై భీమ్ అందరికీ నమస్కారం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఒక వినూత్నమైనటువంటి పోకడ, ఒక విచ్ఛిన్నమైనటువంటి పోకడ జాతి ఐక్యతను కోల్పోయేటువంటి అవకాశం మనకు కనపడతా ఉంది. రాబోయేటటువంటి 2028 జమిలీ ఎన్నికల్లో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి జాతులను విచ్ఛిన్నం చేయడం కోసం బీజేపీ కంకణం కట్టుకోవడం జరుగుతూ ఉంది. అందులో రామ్ మాధవ్ గారు, కిషన్ రెడ్డి గారు, అలాగే బీసీ నేత కృష్ణయ్య గారు, అలాగే మందకృష్ణ గారు, విఠల్ గారు, గుజ్జీ గారు, వీరందరి సౌజన్యంతో ఇంకొంతమంది, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న, వీరి సౌజన్యంతో బీసీల్లో ఉన్నటువంటి బలమైన ప్రజలను, అలాగే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి దళితులను మొత్తాన్ని కూడా ఓటు బ్యాంక్గా కన్వర్ట్ చేసుకుని ఈ ఓటు బ్యాంకును బీజేపీకి తిప్పడం కోసం, మరల్చడం కోసం 20-30 సీట్లు గెలిపించుకోవడం కోసం ఈ వర్గీకరణ ముసుగు అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ముసుగు. ఈ విధానాన్ని ప్రజలంతా కూడా, బీసీలు కానీ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి దళితులు కానీ తెలుసుకొని ఈ ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా బుద్ధిజీవులు, మేధావులు, యువత, మహిళలు, విద్యార్థులు, అంబేద్కరిస్టులు, ప్రజాస్వామికవాదులు అంతా కూడా తెలుసుకొని ఈ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించడం కోసం భారత ప్రజలైనటువంటి మనమంతా కూడా కంకణం కట్టుకొని బీజేపీ వ్యతిరేక మతోన్మాద విధానాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది.